రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఏకాంతంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రాతకాల పూజ, పల్లకి సేవలో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన అంబారి సేవలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. అలాగే అర్చకులు ముక్కోటి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ఇతర ప్రభుత్వ విప్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వారా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్ల విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో గాని, ధర్మపురిలో గాని, యాదగిరిలో గాని అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో ఈరోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం, హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు మరి బారులు తీరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైనటువంటి పల్లె వైకుంఠ ఏకాదశి